కాకినాడ జిల్లా వెళ్దాము. కాకినాడలో ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనే దాని గురించి మనకి పూర్తిగా డీటెయిల్స్ ఇవ్వడానికి కామేష్ సిద్ధంగా ఉన్నారు. కామేష్ చెప్పండి, ప్రెజెంట్ విజయవాడలో జరిగిన ఈ బీభత్సానికి సంబంధించి మిగతా జిల్లాల్లో కూడా ఎంతో కొంత నష్టం అనేది జరగడం జరిగింది. కాకినాడలో ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, కాకినాడలో ఏ విధంగా ఉంది బాధితుల పరిస్థితి? థ్యాంక్ యూ గాయత్రి. చూసుకుంటే ఇది ప్రకృతి ప్రకోపమా మానవ తప్పిదమా అంటే 100% మానవ తప్పిదం అని చెప్పచ్చు. ఏదేమిటికి విజయవాడ ఈరోజు మొత్తం నీట మునిగిందంటే గల కారణం పూర్తి స్థాయిగా మానవ తప్పిదమే. ఏదైతే ఉందో వర్షపు వాటర్ ఏదైతే ఉందో అది సముద్రానికి వెళ్ళే ఏదైతే కాలువలో కంప్లీట్గా కూడా దాన్ని ఆక్రమించడం వల్ల దానికి మొత్తం కూడా ఆ వాటర్ ఫ్లడ్స్ ఏది ఉందో విజయవాడ నగరం మీద చుట్టేసిందని చెప్పచ్చు. దీనికి సంబంధించి ఇదే రీతిలో కూడా కాకినాడ జిల్లా వ్యాప్తంగా మనం చూసుకుంటే కాకినాడలో కూడా ఇదే పరిస్థితి అయితే కనబడుతుంది. మరి కొన్ని రోజుల్లో కాకినాడను కూడా విజయవాడలాగా చూడొచ్చా అంటే మేధావులు అవునని అంటున్నారు. దీనికి సంబంధించి అయితే మాత్రం ఇప్పుడు మనం చూస్తున్నాం కాకినాడకు సంబంధించి ఏదైతే ఉందో టోటల్గా వెళ్తున్న వాటర్, దీనికి సంబంధించి వాటర్ ఫ్లో చూస్తున్నాం. అంటే నిన్న మన గత 7 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు సంబంధించిన వాటర్ ఈ వాటర్ ఫ్లో నుంచే డైరెక్ట్ సముద్రానికి వెళ్ళే మార్గం ఈ ఒక్కటే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే మనం చూస్తున్నాం ఈ ఏదైతే ఉందో మనకు కాలువ చివర చూస్తున్నాం. దీనికి సంబంధించి ఈ నీరు వెళ్ళే దారులు ఏవైతే ఉన్నాయో చాలా వరకు కూడా ఆక్రమణలకు గురైన చెప్పొచ్చు. దీనికి సంబంధించి గత ప్రభుత్వం 5 ఏళ్ళు కూడా ఇదే పరిస్థితి అయితే కాకినాడలో నెలకొంది. ప్రస్తుతం ఇదే పరిస్థితి అయితే ఇక్కడ నెలకొందని చెప్పొచ్చు. ప్రస్తుతం మన కాకినాడ జిల్లాలో పిఠాపురం నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ కాకినాడ ఒక స్మార్ట్ సిటీగా చూడాలని చెప్పి అనుకున్నాను. అయితే కాకినాడ సంబంధించిన మొత్తం తెప్పించుకుంటే అత్యధికమైన ఆక్రమణలు అయితే మాత్రం కాకినాడలో ఆక్రమణలకు గురైందని చెప్పేసి నివేదికలో తెలియదు. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులందరినీ కూడా సమాయత్తం చేసి కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి మొత్తం కూడా టోటల్గా ఏదైతే ఉందో ఆక్రమణకు గురైన ప్రతిదీ కూడా ఒక నివేదిక రూపంలో నాకు అందివ్వాలని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే అధికారులు, రెవెన్యూ అధికారులు మొత్తం కూడా, మున్సిపల్ అధికారులు వీరంతా కూడా కాకినాడ సిటీ మొత్తం కూడా రైట్. థ్యాంక్ యూ కామేష్.